10 ఎకరాలలో 2000 కోట్లతోని ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడి నిర్మించుకుంటే గద్దరన్న పోతే ఎర్రటెండకు 4 గంటలు గేట్ కాడ కూర్చోబెట్టారు. నేను కానీ మా బట్టన్న కానీ ఎవరన్నా కానీ వచ్చిన వాళ్ళందరూ లోపలి పిలిచి కూర్చోబెట్టి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం. ఆ మధ్యలో మా అధికారులు అన్నారు, సార్ నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పక సార్ నీకు దండం పెడతా అని. ఎందుకయ్యా అప్పు ఉంటుంది అన్నారు. నేనన్నా అప్పు ఉంటదు అని చెప్పి నువ్వు షేర్వాన్ వేసుకొని తిరిగితే లోపల ఉన్న పరిశాని వాళ్ళకెట్టే తెలుస్తుంది. లోపల బనీన్కు బొక్కలే ఉన్నాయి, డ్రాయర్కు బొక్కలే ఉన్నాయి, అంగిల్ లేనే లేదు. మీద షేర్వాన్ వేసుకొని నేను నవాబునని చెప్తే ఏం లాభం అయ్యా? మనం నవాబులం కాదు, చంద్రశేఖరరావు దెబ్బకు బికారులుగా మారినాం. ఈ వాస్తవం వాళ్ళంతా మనోలే, వాళ్ళకి చెప్పాలి కదా. వాళ్ళకి చెప్పకుండా మనం దాచిపెడితే క్యాన్సర్ వస్తే ఇంట్లో ఇంటామెకి చెప్పలేదు అనుకో, డాక్టర్కు ఉన్న రోగం చెప్పలేదు అనుకో, సచ్చి ఊరుకుంటాం. అవునా? అందుకే నేను చెప్పిన ఇదంతే ఏం కాదు, ఏమైతే అదైంది కుల్లం కుల్ల ఉన్నది ఉన్నట్టు చెప్తా, లెక్కలు చెప్తా, ఉన్నది చెప్తా, చేసేది చెప్తా, చెప్పిందే చేస్తా. ఇది అని నిర్ణయించి నేను చెప్పిన ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది, పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది, హాస్టల్లో మెస్సు బిల్లులు కట్టే పరిస్థితి లేదు. మా అక్కలు స్వయం సహాయక సంఘాలలో ఉన్నారు, వంటలు చేస్తే వంటల పైసలు కూడా ఇచ్చలేని పరిస్థితి ఉండే. చాలా మంది మా అక్కలు ఉన్నారు, రైతు వేదికల్లో చాలా మంది ఉన్నారు. ఊర్లలో బల్లె పిల్లలకు వండి పెడితే వండి పెట్టిన వాళ్ళకు కూడా మనం పైసలు ఇవ్వలేని పరిస్థితి. అప్పులు తెచ్చి వాళ్ళు కూరగాయలు మితికి తెచ్చి పిల్లల కూరలో బడికి వండి పెట్టామంటే కూరగాయలు, ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు, కోడిగుడ్డు వాళ్ళే బాకీలు తెస్తే మిత్తి కట్టలేక చచ్చిపోయారు. మా అక్కలు ఇజ్జత్ కోసం మెడలున్న బంగారం, చెవులకున్న పోవులు అమ్మి ఆ అప్పు కట్టారు. ఆ పరిస్థితి ఉండే. ఇట్లాంటి దివాలా తీసిన సంసారాన్ని అప్పుల పాలు చేసి ఏం అర్థం కాకుండా గందరగోళం చేసి అప్పులు చేసుడే కాదు అడ్డగోలుగా తప్పులు కూడా చేసాడు. ఏడిపోయినా ఇజ్జత్ లేకుండా ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, గల్లీకి పోతే ఇజ్జత్ లేదు, పక్క రాష్ట్రానికి పోతే ఓయమ్మ ఇటు తెలంగాణలో ఇంతో మాట్లాడితే ఏం అడుగుతాడో అన్నట్టుగా తప్పించుక తిరిగే పరిస్థితి ఉండే. అట్లా సంసారం మొదలుపెట్టి 30 నెలల సమాజంలో గౌరవాన్ని పెంచుకుంటూ సమస్యల్ని పరిష్కరించుకుంటూ విధ్వంసం అయిపోయిన తెలంగాణ వికాసం వైపు నడిపించుకుంటూ ఒకటొకటిగా సమస్యల్ని పరిష్కరించుకుంటూ మిమ్మల్ని అందరినీ సమన్వయం చేసుకుంటూ పొద్దున్న లేతే రాత్రి వరకు మీ మధ్యలోనే ఉండి తప్పించుక తిరగకుండా ఫామ్ హౌస్లో వండుకోకుండా ఎప్పుడైనా మీ మధ్యలోనే ఉంటే ఇంకేం చేస్తారా కష్టం ఉందనంటే ఓ రోజు కోపం వస్తుంది, ఇంకో రోజు అయ్యో పాపం పిల్లగాడు ఏదో తిప్పలు పడుతున్నాడా నడవని సంసారం నడుపుతున్నాడు కదా అని అంటారు. తప్పించుకు తిరుగుతామంటారు, వీడు ఉత్త దొంగోడు ఉన్నట్టున్నాడా, ఎమ్మ దొడ్డకు రాడు, దొంగోడు కాదు అన్నట్టుంది సంసారం. ఇట్లాంటి దొంగోడు ఎట్లా ముఖ్యమంత్రి అయ్యిండా అనుకునే ప్రమాదం ఉందా? మరి అందుకే ఇయ్యాల ఏం చేసింది ప్రభుత్వం అని అడుగుతారు. నేను సూటిగా కొన్ని లెక్కలు వ్యవసాయానికి రైతుల గురించే చెప్పదలుచుకున్న, మిగతా అన్ని నేను ఈరోజు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఇది రైతుల పండుగ, ఇది రైతు వేదిక, ఇది శిల్పారామం కూడా ఒక రైతు వేదికగా మార్చి ఇవాళ మా వ్యవసాయ శాఖ కమిషన్ కోదండ రెడ్డి గారితో సహా మా సభ్యులందరూ ఈరోజు రైతుల కోసం మంచి ఎట్లా చేయాలన్న ఆలోచనతోని ఇవాళ వందలాది రైతు వేదికలలో ఇవాళ మనోళ్ళందరూ కూర్చొని ఉన్నారు. నేను ఇవాళ ఉన్న విషయాలు మీ ముందర చెప్పదలుచుకున్నా. మీకు చెప్పకపోతే మీరు ఊరికెళ్ళి ఊర్లో మన పాలెళ్ళకో లేకపోతే మన దగ్గర ఉన్న వ్యవసాయ మన సహచరులకు చెప్పకపోతే ఈ సమస్య అనేది ఇట్లనే జటిలంగా మారుతుంది. ఇవాళ రైతు రుణమాఫీ 25,35,000 మంది రైతులకు 20,677 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిన మాట వాస్తవం కాదా? ప్రతి ఊర్లో రైతుల వివరాలు గ్రామ సభలలో చదివి వినిపించినాం. రైతు భరోసా ఆయన రైతు బంధు అన్నాడు. ఆ రైతు రాబంధు మీకు బకాయి పెడితే ప్రభుత్వం వచ్చిన ఎంబడే నెల తిరగక ముందే 7,000 కోట్ల రూపాయల పాత బకాయిలు మేం చెల్లించినాం. రైతు రాబంధు మీ నెత్తి మీద పెట్టిపోతే నేను వచ్చి కట్టిన ఒడ్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొని బకాయిలు పెట్టిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ఈరోజు ఆ ఒడ్ల పైసలు ఆనాడు 2023 నాడు మీకు చెల్లించడం జరిగింది. ఇవాళ రైతు భరోసా
10,000 సంవత్సరానికి వాళ్ళు ఇస్తే 12,000కు పెంచి ఇప్పటి వరకు 27,000 పైచిలుకు కోట్ల రూపాయలు మీ ఖాతాలేసి ఇవాళ మరో 9,000 కోట్ల రూపాయలు వేయడానికి మొదటి విడత 9 రోజుల్లో మీ ఖాతాలో 9,000 కోట్లు వేయడానికి దాదాపుగా రైతు భరోసా మీద ఈ విడతతో కలిపితే 36,000 కోట్ల రూపాయలు ఈ రోజు రైతులకు అందించిన చరిత్ర ఈ రోజు ఈ ప్రభుత్వానిది. అదే విధంగా కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు, కాంగ్రెస్ వస్తే రైతులకి కరెంటు కష్టాలన్నారు. ఉచిత కరెంట్ ఎవరే కనిపెట్టింది? ఈ దేశంలో ఎవరికన్నా రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా? ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసినప్పుడు తెలంగాణ రైతాంగం అందరూ కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు చూపించి మా రైతుల కన్నీళ్లు తీరవాలే, తెలంగాణ వ్యవసాయం మొత్తం కరెంటు మోటార్ల మీద ఆధారపడ్డ వ్యవసాయం అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఉచిత కరెంటుని దేశంలో కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ పేటెంట్. ఏ సన్నాసన్న ఉచిత కరెంటు మాది అన్నాడంటే మా అక్కలు చీపిరి కట్ట మలిపి కొడతారు. ఆ ఎల్ల చాలా మంది అన్నారు ఉచిత కరెంట్ అంటే బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని. ఇచ్చి చూపించి రాజశేఖర రెడ్డి గారు 2004 ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 7 గంటల ఉచిత కరెంటుతో పాటు వందలాది కోట్ల రూపాయలు రైతుల కరెంటు బిల్లులను రద్దు చేసి లక్షలాది మంది రైతుల మీద ఉన్న క్రిమినల్ కేసెస్ రద్దు చేసిన సంతకం, మొట్టమొదటి ఫైల్ మీద సంతకం ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 2004 సంవత్సరంలో సంతకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ గుడ్డొచ్చంట కోడిని బెదిరించిందంట. ఈడెవడో వచ్చి మేమిచ్చిన ఉచిత కరెంటుకు నీ ఖాతాలో రాసుకొని కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలన్నాడు. ఆ ఉచిత రైతు కరెంటుకు ప్రతి నెల మా బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రి ఆయనే, విద్యుత్ శాఖ మంత్రి ఆయనే, ఎడమ చేత్తో ఇస్తుండు, కుడి చేత్తో తీసుకుంటూ నెలకు 1,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు ఉచిత కరెంటు మీద 30,000 కోట్ల రూపాయలు 30 నెలల బట్టి విక్రమార్క గారు ఉచిత 24 గంటల ఉచిత విద్యుత్ కోసం రైతుల కోసం 30,000 కోట్ల రూపాయలు ఈనాటికి మనం ఖర్చు పెట్టినాం. బోనస్ కింద 4,000 కోట్లు దాదాపుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు. వ్యవసాయ పనిముట్లకు ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. రైతు బీమా దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు రైతు బీమా కోసం ఈరోజు మనం ఖర్చు పెట్టినాం. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 10 ఏళ్లలో వాళ్ళు కొనుగోలు చేసింది ఎంత? 2.5 ఏళ్లలో మనం కొనుగోలు చేసింది ఎంత? ఒక్కసారి లెక్క పెట్టుర్రి. 10 ఏళ్లలో వాళ్ళు కొన్నది మొత్తం